హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఎన్ఎంఎంఎస్కి సంబంధించి 8th క్లాస్ విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా మనం అన్ని సబ్జెక్టులు అలాగే అన్ని చాప్టర్స్ వారీగా ముఖ్యమైన ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అలాగే బిట్స్ ఆన్సర్స్ సహా మనం ఇందులో డిస్కస్ చేయబోతున్నాం. నిన్న ఆల్రెడీ మనం ఒక యూనిట్ డిస్కస్ చేసాం. సోషల్ స్టడీస్కి సంబంధించి జాగ్రఫీ లెసన్లో భాగంగా నిన్న మనం జాగ్రఫికల్ డైవర్సిటీస్ ఇన్ ఇండియా అనేది ఆ టాపిక్ ఫస్ట్ యూనిట్, అది దాన్ని మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు సెకండ్ యూనిట్ అండర్స్టాండింగ్ ద వెదర్ అనే ఈ టాపిక్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. వాతావరణం ఏదైతే ఉందో దాని గురించి, దాంట్లోని ఎలిమెంట్స్ ఏంటి, వాట్ ఈజ్ వెదరు, అలాగే ఇక్కడ చూడండి దీంట్లో ఉన్న ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఇక్కడ చూడండి అబ్జర్వింగ్ నేచర్స్ క్లూస్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ టాపిక్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం పాయింట్స్ వైజ్గా డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఇక దీనికంటే ముందు మనం కీ పాయింట్స్, ఈ లెసన్ సంబంధించి ముఖ్యమైన కీ పాయింట్స్ ఏమున్నాయి అనేది ముందు మనం అక్కడ డిస్కస్ చేయాలి. ఇక్కడ చూద్దాం, ఈ బిట్స్ అన్నీ కూడా మనం ఇందులో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు నోట్ చేసుకుని ఫాలో అవుతూ ఉండాల్సిన అవసరం ఉంది. రైట్, ఇక్కడ చూడండి, ఇక అండర్స్టాండింగ్ ద వెదర్ అనే ఈ రెండవ చాప్టర్లో ఇక్కడ పాయింట్స్ వైజ్గా మనం డిస్కస్ చేద్దాం. అన్నీ కూడా అన్ని బిట్స్ ఉంటాయి, ఇక్కడ మీరు నోట్ చేసుకోండి ఈ బిట్స్. ఇక్కడ చూస్తే రైట్ చూడండి, వాట్ ఈజ్ వెదర్ అనే దాని దగ్గర వెదర్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ ఎట్ ఏ పర్టికులర్ టైమ్ అండ్ ప్లేస్. ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ప్రత్యేకమైన సమయంలో అట్మాస్ఫియర్ అంటే వాతావరణం యొక్క పరిస్థితి ఏవైతే ఉందో అదే ఎర్త్ యొక్క అంటే భూమి యొక్క వాతావరణ పరిస్థితి ఏదైతే ఉందో దాన్నే మనం వాతావరణం అని చెప్పేసి పిలుస్తాము. ఇది ద స్టేట్ ఆఫ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్ ఎట్ ఏ పర్టికులర్ టైమ్ అండ్ ప్లేస్, ఇదే దీనికి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద అట్మాస్ఫియర్ ఈజ్ మేడ్ ఆఫ్ లేయర్స్, అంటే వాతావరణంలో పొరలు ఉంటాయి, చాలా పొరలు ఉంటాయి. వాతావరణం అనేది అనేక పొరల సమూహం, పొరలు లేయర్స్ అంటాం. లేయర్స్ అంటే పొరలు. దాంట్లో ద ట్రోపోస్ఫియర్ ఈజ్ వేర్ ఆల్ వెదర్ ఫెనామినా అక్కర్. మొత్తం వాతావరణంలో జరిగే అన్ని మార్పులన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే ట్రోపోస్ఫియర్. ఇది చాలా ప్రధానం, ఇది బిట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి మీరు. అట్మాస్ఫియర్ ఈజ్ మేడ్ ఆఫ్ లేయర్స్ అంటే చాలా లేయర్స్ ఉంటాయి, వాతావరణంలో చాలా పొరలు ఉంటాయి. ద ట్రోపోస్ఫియర్ ఈజ్ వేర్ ఆల్ వెదర్ ఫెనామినా అక్కర్. మొత్తం వాతావరణ పరిస్థితులన్నీ, వాతావరణం అసలు ఎక్కడ మార్పు చెందుతుంది, వాతావరణం ఏ పరిస్థితిలో ఉంటుంది, అది ఎక్కడ తెలుస్తుంది అంటే ట్రోపోస్ఫియర్లో మనకు అర్థమవుద్ది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ ముఖ్యమైన ఎలిమెంట్స్ ఉన్నాయి. చూడండి, ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్ అని చెప్పేసి ఇచ్చాడు. ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్లో ఫస్ట్ టెంపరేచర్ అంటే ఏంటి, మనం ఎప్పుడు వింటాం కదా, టెంపరేచర్, ప్రెసిపిటేషన్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్, వైండ్, హ్యూమిడిటీ. ఇవన్నీ కూడా వాతావరణం, వర్షాలు లేకపోతే పరిస్థితులు, వాతావరణ పరిస్థితుల గురించి మనం మాట్లాడేటప్పుడు ఈ పదాలన్నీ వాడతాం. ఇది ఏంటి ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్లో భాగంగా ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. టెంపరేచర్ అంటే హౌ హాట్ ఆర్ కోల్డ్ ద అట్మాస్ఫియర్, ఇది వాతావరణం ఎంత చల్లగా ఉంది వేడిగా ఉందా అని తెలియజేసేదే టెంపరేచర్. నెక్స్ట్, ప్రెసిపిటేషన్ అంటే ఏంటి, రెయిన్, స్నో, స్లీట్. రెయిన్ అంటే మీకు తెలుసు, స్నో అంటే తెలుసు, స్లీట్ అంటే తెలుసు, హెయిల్ ఫాలింగ్ ఫ్రమ్ ద స్కై. ప్రెసిపిటేషన్ అంటే సాధారణంగా ఆకాశం నుంచి పడే వర్షం కావచ్చు, లేకపోతే మంచు కావచ్చు, లేకపోతే హెయిల్ వడగళ్ళు కావచ్చు, ఏవైనా కావచ్చు, దాన్ని ప్రెసిపిటేషన్ అంటాం. హెయిల్ అంటే వడగళ్ళు అన్నమాట. స్లీట్ అంటే తెలుసు మంచు, అలాగే రెయిన్ అన్నా కూడా వర్షం, స్నో అంటే ఇది కూడా మంచు, స్లీట్ అంటే గడ్డగట్టిన మంచు అనమాట. నెక్స్ట్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ద వెయిట్ ఆఫ్ ఎయిర్ అబౌవ్ అస్. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే వాతావరణ పీడనం అంటాం కదా, లేకపోతే వాతావరణంలో ఒత్తిడి, పీడనం ఏదైతే ఉందో దాన్ని ద వెయిట్ ఆఫ్ ఎయిర్ అబౌవ్ అస్ అని మన మీద ఉన్నటువంటి గాలి యొక్క బరువే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటాం. నెక్స్ట్, వైండ్ అంటే ఏంటి, మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఇంక్లూడింగ్ స్పీడ్ అండ్ డైరెక్షన్. గాలి ఎంత వేగంగా ఏ డైరెక్షన్లో వెళ్తుందో తెలియజేసేది ఏంట్రా అంటే మూమెంట్ ఆఫ్ ఎయిర్ యొక్క కదలికలు తెలియజేయడం అనమాట, వైండ్ అంటాం. నెక్స్ట్, హ్యూమిడిటీ అంటే అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ ద ఎయిర్, అంటే గాలిలో ఎంత మోతాదులో ఎంత మొత్తంలో మరి నీటి ఆవిరి ఉంది అనేది తెలియజేసేదే హ్యూమిడిటీ. ఓకే, నెక్స్ట్ దీంట్లో భాగంగా నెక్స్ట్ అంశాలు చూద్దాం కొన్ని. చూడండి, ఈ లెసన్కి సంబంధించి ముఖ్యమైన పాయింట్స్. ఇన్స్ట్రుమెంట్స్ టు మెజర్ వెదర్ని కొలమానం చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్స్, సాధనాలు ఏంటి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. టెంపరేచర్ని కొలిసేది థర్మామీటర్. ఇక్కడ మీకు తెలుసు టెంపరేచర్ని కొలిసేది ఏంటి, థర్మామీటర్. టెంపరేచర్ని దేంతో కొలుస్తామంటే థర్మామీటర్. ఇక్కడ చూడండి, సెల్సియస్, ఫారెన్హీట్ స్కేల్స్. దీంట్లో స్కేల్స్ రెండు రకాలు ఉంటాయి, సెల్సియస్ ఉంటాయి, ఫారెన్హీట్ స్కేల్.
ఫారెన్ హీట్లో కూడా మనం కొలుస్తాం, సెల్సియస్లో కొలుస్తాం, ఫారెన్ హీట్లో కూడా కొలుస్తాం టెంపరేచర్ని థర్మోమీటర్తో. నెక్స్ట్ ప్రెసిపిటేషన్ అంటే రెయిన్ గేజ్ అంటే వర్షపాతాన్ని దేంతో కొలుస్తాం, రెయిన్ గేజ్. నెక్స్ట్ మెజర్స్ రెయిన్ఫాల్ ఇన్ మిల్లీమీటర్స్లో కొలుస్తాం, రైట్. నెక్స్ట్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటే ఒత్తిడి ఏదైతే ఉందో దాన్ని బారోమీటర్తో కొలుస్తాం. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ని దేంతో కొలుస్తాం, బారోమీటర్తో కొలుస్తాం. ప్రెసిపిటేషన్ దేంతో కొలుస్తాం, రెయిన్ గేజ్తో కొలుస్తాం. టెంపరేచర్ దేంతో కొలుస్తాం, థర్మోమీటర్తో కొలుస్తాం. వైండ్ గాలి యొక్క వేగం అది ఏ దిశలో ప్రవహిస్తుంది, దాని యొక్క వేగం ఎంత అనేది యానిమోమీటర్ ద్వారా గాలి యొక్క దిశని లేదంటే దాని యొక్క స్పీడ్ని కొలుస్తాం యానిమోమీటర్, లేదా వైండ్ వేని కూడా అంటాం. ఈ రెండింటితో కూడా కొలుస్తాం. దీన్ని మెజర్ స్పీడ్ అండ్ డైరెక్షన్. యానిమోమీటర్ అనేది గాలి యొక్క వేగాన్ని అలాగే దాని యొక్క దిశని ఏ దిశలో వెళ్తుంది అనేది కొలుస్తుంది అనమాట. యానిమోమీటర్ అండ్ వైండ్ వేన్ ఈ రెండు కూడా. నెక్స్ట్ హ్యూమిడిటీ అంటే గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరి శాతాన్ని కొలిచేది హ్యూమిడిటీ అంటే అదే కదా. దీన్ని హైగ్రోమీటర్తో కొలుస్తాం. మెజర్స్ యాజ్ రిలేటివ్ హ్యూమిడిటీ అంటే హైగ్రోమీటర్తో హ్యూమిడిటీని కొలుస్తాం. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీగా వచ్చే బిట్స్ అనమాట ఇవి. టెంపరేచర్ దేంతో కొలుస్తాం అనగానే థర్మోమీటర్. ప్రెసిపిటేషన్ దేంతో కొలుస్తాం అంటే రెయిన్ గేజీ. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ దేంతో కొలుస్తాం అంటే బారోమీటరు. వైండ్ యొక్క మూమెంట్, డైరెక్షన్, స్పీడు ఇవన్నీ దేంతో కొలుస్తాం అంటే యానిమోమీటరు అండ్ వైండ్ వేను ఈ రెండుతో కొలుస్తాం. హ్యూమిడిటీని గాలిలో ఉన్న తేమని దేంతో కొలుస్తాం అంటే హైగ్రోమీటర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ట్రెడిషనల్ వెదర్ ప్రిడిక్షన్ అంటే సాధారణంగా మనకి సాంప్రదాయబద్ధంగా ఎప్పటి నుంచో వెదర్ని ఎలా అంచనా వేస్తాము, ముందుగానే వర్షం వస్తుందా, ఎండ వస్తుందా, తుఫాను వస్తుందా అనేది ఎలా తెలుసుకుందామంటే అబ్జర్వింగ్ నేచర్ని అబ్జర్వ్ చేస్తాం వెదర్లో మార్పులకి. అలాగే ఫ్రాగ్స్ అరుస్తాయి. వర్షం వచ్చే ముందు ఏం జరుగుద్ది, ఫ్రాగ్స్ అరుస్తాయి అనమాట, కప్పలు అరుస్తూ ఉంటాయి. అలాగే యాంట్స్ ఏం చేస్తే తమ యొక్క గుడ్లు ఎగ్స్ని ఏం చేస్తే ఒక ప్రదేశం నుంచి సేఫెస్ట్ ప్లేస్కి తీసుకుపోతాయి. వెదర్ స్టేషన్స్ కంబైన్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ టు మానిటర్ అండ్ రికార్డ్ వెదర్ స్టేషన్లో ఏముంటుంది, వాతావరణంలో మార్పులు ఎప్పుడెప్పుడు ఎలా మారుతున్నాయో మనకి ఎప్పటికప్పుడే బ్రాడ్కాస్ట్ చేస్తారు, ఫోర్కాస్ట్ చేస్తారు, ముందుగానే మనకు తెలియజేస్తూ ఉంటారు అనమాట. ఇచ్చండి ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్ AWS. ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్ AWS అంటే ఏంటి, ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాలి. వెదర్ స్టేషన్స్ అంటే ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్. ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్ ఉంటాయి. యూజ్ సెన్సార్స్ టు కలెక్ట్ డేటా వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. మనకి పిడుగులు ఎక్కడ పడబోతున్నాయి, మెరుపులు ఎక్కడ రాబోతున్నాయి, లేదా తుఫాన్ ఎక్కడ రాబోతుంది, వరదలు ఎక్కడ రాబోతున్నాయి, ఇలాంటివన్నీ కూడా మరి అవి చాలా భయంకరమైన వాతావరణ పరిస్థితి కాబట్టి అక్కడికి మనుషులు వెళ్ళి చెప్పలేరు ఇంత వర్షపాతం ఉంది, ఇంత గాలి వేగం ఉంది, లేకపోతే గాలి ఈ రేంజ్లో వీయబోతుంది, గంటకు 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు గాలి వీయబోతుంది అని మనకు ఎలా తెలుస్తుంది. అక్కడ మనుషులు వెళ్ళి ఏం చూడరు కదా. దాన్ని చూసేది ఏంటి, ఈ ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్ అనమాట. ఆటోమేటిక్గా ఇవి పనిచేస్తాయి. ఎట్లాగంటే యూజెస్ సెన్సార్. ఇవి సెన్సార్ ద్వారా పనిచేస్తూ ఉంటాయి. సెన్సార్ అంటే ఏం చేస్తే అది ఆటోమేటిక్గా డేటాని మనుషుల సహాయం లేకుండా డేటాని కలెక్ట్ చేస్తుంది వాతావరణంలో నుంచి. అందుకే ఇక్కడ గ్లేషియల్ లేక్ ఒకటి ఉంది, గ్లేషియల్ లేక్. ఇక్కడ AWSని ఇన్స్టాల్ చేశారు, ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్ని ఇన్స్టాల్ చేశారు. అక్కడికి వెళ్ళలేరు, అదంతా మంచు, అక్కడికి వెళ్ళటం చాలా కష్టం అనమాట. కాబట్టి అక్కడ మరి చాలా చల్లగా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళటం కష్టం. కాబట్టి అక్కడ వాతావరణం అంచనా వేయడానికి ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్ని అక్కడ పెట్టడం జరిగింది. ఈ బిట్టు గుర్తుందా, విచ్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వెదర్ ఫెనామినా. అంటే వాతావరణ పరిస్థితుల్లో మార్పులన్నీ ఎక్కడ జరుగుతాయి అంట, ఏ అట్మాస్ఫియర్లో జరుగుతాయి అంటే నాడు చెప్పుకున్నాం మనం. స్ట్రాటోస్ఫియరా, ట్రోపోస్ఫియరా, మెసోస్ఫియరా, థర్మోస్ఫియరా. ఏం చెప్పుకున్నాం మనం ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం దీనికి సంబంధించి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇందాకడే మనం చెప్పుకోవడం జరిగింది. ఇదిగోండి ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్ తర్వాత ఇంకోండి ట్రోపోస్ఫియర్ అని చెప్పుకున్నాం మనం, రైట్. దాని బిట్టే ఇక్కడ, ఆ బిట్టే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి అదే ప్రశ్న, విచ్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వెదర్ ఫెనామినా అని చెప్పాడు, ట్రోపోస్ఫియర్. మనం దీన్ని ఆన్సర్ చేద్దాం, రైట్. నెక్స్ట్ ఇంకో ప్రశ్న చూడండి, వాట్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని కొలవటానికి ఏ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగిస్తామని చెప్పేసి అన్నారు. థర్మోమీటరా కాదు, బారోమీటరా, యానిమోమీటరా, హైగ్రోమీటరా
అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని కొలవటానికి ఉపయోగించేటువంటిది ఏది అంటే యానిమోమీటర్, రైట్. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, నెక్స్ట్ ఇంకొక బిట్ ఉంది, ఇంకో బిట్ చూద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్, చాలా ఇంపార్టెంట్ బిట్స్, రైట్. ఇది చూడండి ఇంకో ప్రశ్న, వాట్ డస్ ఏ రెయిన్ గేజ్ మెజర్? రెయిన్ గేజ్ దేన్ని కొలుస్తుంది అని చెప్పేసి అడిగాడు. వైండ్ స్పీడా, టెంపరేచరా, రెయిన్ఫాలా, హ్యూమిడిటీయా? రెయిన్ఫాల్. రెయిన్ గేజ్ రెయిన్ఫాల్నే టెంపరేచర్ అంటే మెజర్ చేస్తుంది, అదే ఆన్సర్గా మనం ఇచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో బిట్ చూద్దాం. ఇదిగోండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎలిమెంట్ ఆఫ్ వెదర్? వెదర్ యొక్క ఎలిమెంట్ కానిది ఏంటి ఇట్లు అన్నాడు. టెంపరేచర్, ప్రెసిపిటేషన్, హ్యూమిడిటీ, ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడా మనం ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్లో నేర్చుకున్నాయి. టెంపరేచర్ ఉంది, ఓకే. ప్రెసిపిటేషన్ ఉంది, హ్యూమిడిటీ ఉంది, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంది, రైట్. అవన్నీ ఉన్నాయి కానీ ఆల్టిట్యూడ్ లేదు కదా, కాబట్టి ఇది కాదు, రైట్. మనం 5 బిట్లు పెట్టేసాం. 5వ బిట్ చూడండి ఇక్కడ, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్? ఐఎండి, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ యొక్క విధులు ఏమిటి, లేకపోతే దాని యొక్క పాత్ర ఏమిటి అంటే టు మానిటర్ ఎర్త్క్వేక్, టు ప్రొవైడ్ వెదర్ ఫోర్కాస్ట్ అండ్ వార్నింగ్స్, టు స్టడీ ఓషన్ కరెంట్స్, టు మెజర్ ఎయిర్ పొల్యూషన్. ఏం చేస్తుంది ఇది? టు ప్రొవైడ్ వెదర్ ఫోర్కాస్ట్ అండ్ వార్నింగ్స్. ఇది దానికి ఆన్సర్గా మనం అవి పెట్టాం. ఒకసారి చూద్దాం మనం పెట్టిన ఎంతవరకు రైట్ అయ్యి అని. ఇక రివ్యూ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ చూడండి ఒకసారి. ఇదిగోండి మనం పెట్టిన ట్రోపోస్పియర్ ఇది కరెక్టే. ఏదికి ఆన్సర్ ఇది? విచ్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వెదర్ ఫెనామినా అంటే వాతావరణంలో మార్పులను ఎక్కడ జరుగుతాయి అంటే ట్రోపోస్పియర్ అని చెప్పేసి పెట్టాం, ఇది కరెక్టే. నెక్స్ట్ రెండోది కరెక్టో కాదో చూద్దాం. ఇక్కడ ఇచ్చిన ఆన్సర్, దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇగో, ద ట్రోపోస్పియర్ ఈజ్ ద లోయెస్ట్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అండ్ ఈజ్ వేర్ ఆల్ వెదర్ ఫెనామినా సచ్ యాజ్ క్లౌడ్స్, రెయిన్ అండ్ వైండ్ అక్కర్. చూడండి, ఈ ట్రోపోస్పియర్ అనేది ఉన్న పొరలన్నింటిలో లోయెస్ట్ మనకి దగ్గరలో ఉండేటువంటి పొర ఏదంటే ఈ ట్రోపోస్పియర్. ఈ ట్రోపోస్పియర్లోనే గాలి కానీ, వాతావరణంలో వర్షం కానీ, లేకపోతే మేఘాలు మారటం కానీ, లేకపోతే ఇంకేం చెప్తున్నాడు, ఇవ్వండి క్లౌడ్స్ కానీ, రెయిన్ కానీ, వైండ్ కానీ, ఇవన్నీ ఎక్కడ సంభవిస్తాయి అంటే ఈ ట్రోపోస్పియర్లో సంభవిస్తాయి. ఇంకేమన్నాడు, లోయెస్ట్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. ఈ అట్మాస్ఫియర్లో లోయెస్ట్ లేయర్ మనకి దగ్గరగా కిందగా ఉన్నటువంటి లేయర్ ఏది అంటే ఈ ట్రోపోస్పియర్. ఇక్కడే వాతావరణంలో మార్పులన్నీ జరుగుతాయి, అది మనం పెట్టాము, అది కరెక్ట్. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, రెండోది సెకండ్ వన్ చూడండి. ఇక్కడ మనం యానిమోమీటర్ పెట్టబోయి గవక్కని బారోమీటర్ పెట్టాం, రైట్. ఓకే, ఇక్కడ ఆన్సర్ కూడా ఇచ్చాడు చూడండి. బారోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. బారోమీటర్ ఈజ్ యూజ్డ్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ టిపికల్లీ ఇన్ యూనిట్స్ ఆఫ్ మిల్లీ బార్స్, ఎంబీ. మిల్లీ బార్స్లో కొలుస్తాం అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని, మిల్లీ బార్స్లో కొలుస్తాం. దేంతో? బారోమీటర్తో, రైట్. నెక్స్ట్ ఇంకోటి రెయిన్ గేజ్ ఉపయోగించి దేని కొలుస్తాం అంటే రెయిన్ఫాల్ అని చెప్పి పెట్టారు, మీరు కరెక్ట్గా అని చెప్పారు. నెక్స్ట్, ఏ రెయిన్ గేజ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ టిపికల్లీ ఇన్ మిల్లీమీటర్స్లో కొలుస్తాం, గుర్తుపెట్టుకోవాలి. ఈ రెయిన్ గేజ్లో రెయిన్ఫాల్ని ఎలా కొలుస్తారంటే మిల్లీమీటర్స్, గుర్తుపెట్టుకోవాలి, మిల్లీమీటర్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎలిమెంట్ ఆఫ్ వెదర్? వెదర్ ఎలిమెంట్స్ మనం నేర్చుకున్నాం, అందులో వీటిలో వెదర్ ఎలిమెంట్ కాంతి ఏది అని చెప్పేసి టెంపరేచర్, ప్రెసిపిటేషన్, హ్యూమిడిటీ, ఆల్టిట్యూడ్ ఇచ్చాడు, కాబట్టి అది మనం ఇది పెట్టాము, అది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆల్టిట్యూడ్ ఈజ్ నాట్ అన్ ఎలిమెంట్ ఆఫ్ వెదర్ ఎలిమెంట్ కాదు అది. ద మెయిన్ ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్ ఇంక్లూడ్ టెంపరేచర్, ప్రెసిపిటేషన్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అండ్ వైండ్ అండ్ హ్యూమిడిటీ. ఇదిగోండి ఇక్కడ ఇచ్చేసాడు. ఇక్కడ ఒకసారి చూడండి, వెదర్ ఎలిమెంట్స్ ఏమి ఇచ్చాడు? టెంపరేచర్, ప్రెసిపిటేషన్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్, వైండ్ అండ్ హ్యూమిడిటీ. ఇవి వెదర్ ఎలిమెంట్స్, మిగిలింది ఈ ఆల్టిట్యూడ్ అనేది కాదు. నెక్స్ట్ ఇంకో ప్రశ్న, 5వ ప్రశ్న చూడండి, మనం పెట్టింది కరెక్టే. అంటే ఐఎండి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్? ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ యొక్క రోల్, పాత్ర ఏమిటి అని చెప్పేసి, టు ప్రొవైడ్ వెదర్ ఫోర్కాస్ట్ అండ్ వార్నింగ్స్. అంటే వాతావరణంలో వచ్చే మార్పులు ముందుగానే ప్రజలకి తెలియజేయడం, అలాగే ఇంకేంటి, వార్న్ చేయడం, జాగ్రత్తగా ఉండమని చెప్పడం అనమాట దాని ఉద్దేశం. వాతావరణంలో మార్పులన్నీ కూడా ముందే మనకి వాతావరణ శాఖ వాళ్ళు చెప్తారు కదా, అదే ఐఎండి, మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, అదే వాతావరణ శాఖ.
వాళ్ళే మనకి అన్ని విషయాలు ముందుగా చెప్తారన్నమాట. వర్షం వస్తుంది, 200 కిలోమీటర్లతో గాలులు వస్తాయి, లేకపోతే పిడుగులు పడతాయి, లేకపోతే తుఫాను రాబోతుంది అని చెప్తారు కదా, వాయుగుండం పడింది ఇలాంటివన్నీ చెప్తారు కదా, అవన్నీ చెప్పేది ఐఎండీ వాళ్ళు, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వాతావరణ శాఖ వాళ్ళు. ఓకే రైట్. ఇలా మనకి ఏంటంటే మరికొన్ని బిట్స్ మనం చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.